మనం జనరల్ గా టూ వాల్యూస్ ని కంపేర్ చేయడానికి ఏది లార్జ్ వాల్యూ ఏది స్మాల్ వాల్యూ లేదా రెండు ఈక్వల్ అని చూసి కంపేర్ చేసుకుంటాం. దీన్ని మనం డిజిటల్ లో మ్యాగ్నిట్యూడ్ కంపారేటర్ అంటాం. హలో ఎవరీవన్, దిస్ ఈస్ డే 22 ఆఫ్ లెర్నింగ్ డిజిటల్ లాజిక్ డిజైన్. మ్యాగ్నిట్యూడ్ కంపారేటర్ అంటే మనం టూ వాల్యూస్ ని కంపేర్ చేస్తాం ఒక n బిట్ కంపారేటర్ కి ఇచ్చి either a less than b or a equal to b or a greater than b. ఫర్ ఎగ్జాంపుల్ a equal to 1110 b equal to 1111. సో ఇది దీని వాల్యూ 14, దీని వాల్యూ 15. సో ఈ రెండు కంపేర్ చేస్తే 14 less than 15. ఇక్కడ నెంబర్స్ కనుక మనం కంపారిజన్ అనేది చేసాం. కానీ డిజిటల్ లోకి వస్తే ఓన్లీ బిట్స్ ఉంటాయి either 0 or 1. సో వీటిని కంపేర్ చేయాలంటే ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 బిట్ వాల్యూ తీసుకుంటే 00 01 10 11. ఈ రెండింటిని కంపేర్ చేస్తే 00 0 ఈక్వల్ టు 0 or 01 0. సో 1 బిట్ వాల్యూని ఎలా కంపేర్ చేస్తామంటే 0 అనేది స్మాల్ వాల్యూ, 1 అనేది లార్జ్ వాల్యూ. వీటిని యూజ్ చేసుకొని కంపేర్ చేస్తాం. a less than b ఈక్వల్ టు ఓన్లీ 0 ఉన్నప్పుడు మాత్రం a less than b అవుతుంది. a ఈక్వల్ టు b అనేది 00 or 11 ఉన్నప్పుడు అవుతుంది. అండ్ a గ్రేటర్ than b అనేది 10 ఉన్నప్పుడు అవుతుంది. వాటి ఈక్వేషన్ చూసుకుంటే a less than b ఈక్వల్ టు a బార్ b, దిస్ వన్ a బార్ b, అండ్ a ఈక్వల్ టు b ఈక్వల్ టు ఈ వాల్యూ కంపేర్ చేసుకుంటాం. సో a బార్ b బార్ ab, a బార్ b బార్ ab, అండ్ a గ్రేటర్ than b ఈక్వల్ టు ab బార్, సో ab బార్. సో ఈ త్రీ ఈక్వేషన్ బేస్ చేసుకొని మన సర్క్యూట్ డయాగ్రామ్ చేద్దాం. సో ఇక్కడ ఈక్వేషన్ రాసుకుంటాం. a less than b ఈక్వల్ టు a బార్ b, a ఈక్వల్ టు b ఈక్వల్ టు ab ప్లస్ a బార్ b బార్, a గ్రేటర్ than b ఈక్వల్ టు a b బార్. ఈ ఈక్వేషన్ తీసుకుంటే ab అనే టూ ఇన్పుట్స్ నాట్ గెట్ తీసుకున్న రెండింటికి a less than b ఈక్వల్ టు a బార్ b బార్, a బార్ b, a బార్ అండ్ b, a ఈక్వల్ టు b ఈక్వల్ టు ab ప్లస్ a బార్ b బార్, a b ప్లస్ a బార్ అండ్ b బార్. అండ్ ఈ రెండింటికి ప్లస్ ఉంది కనుక సమ్ యాడ్ చేస్తాం. ఈ రెండింటికి ప్లస్ ఉంది కనుక ఆర్ గేట్ యాడ్ చేసుకుంటాం. అండ్ a less than b, a greater than b ఈక్వల్ టు a b బార్, a b బార్. సో దీస్ ఆర్ ద త్రీ అవుట్పుట్స్ అండ్ దిస్ ఇస్ ద సర్క్యూట్ డయాగ్రామ్. ఇవి మేజర్ గా ఎక్కడ యూజ్ చేస్తామంటే ప్రాసెసర్స్ లో వాల్యూస్ ని కంపేర్ చేయడానికి ప్రాసెసర్స్ లో దీన్ని యూజ్ చేస్తాం. అండ్ షార్టింగ్ సర్క్యూట్స్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ లో యూజ్ చేస్తాం. అండ్ ALU అర్థమెటిక్ లాజికల్ యూనిట్స్ లో యూజ్ చేస్తాం. సో మ్యాగ్నెటిక్ కంపారేటర్ లో మనం ఈ త్రీ గేట్స్ ని మేజర్ గా యూజ్ చేస్తాం. అండ్ గేట్ ఈక్వాలిటీ కోసం యూజ్ చేస్తాం. ఆర్ గేట్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ కోసం యూజ్ చేస్తాం. నాట్ గేట్ అనేది ఇన్వర్స్ కోసం యూజ్ చేస్తాం. సో ఈ త్రీ గేట్స్ యూజ్ చేసి మన హార్డ్వేర్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇప్పటి వరకు మీరు మ్యాగ్నెటిక్ కంపారేటర్ గురించి తెలుసుకున్నారు కదా. సో నెక్స్ట్ వీడియోలో మనం మల్టీప్లెక్సర్స్, డిమల్టీప్లెక్సర్స్ వాటి గురించి నేర్చుకుందాం. అండ్ డిజిటల్ లాజిక్ డిజైన్ కాన్సెప్ట్ ని ఇన్ డెప్త్ గా నేర్చుకోవడం కోసం ప్రోవే లాజిక్ ని ఫాలో చేసుకోండి.